నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలండి. ఈ శ్రావణ శుక్రవారాలు ఏం ప్రసాదాలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ నా రెసిపీస్ మీకు ఉపయోగపడతాయేమో చూడండి. సో ఒకేసారి రైస్ కుక్ చేసుకొని 3 ప్రసాదాలు అరగంటలో కుక్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే నేను ముందుగా కావలసినంత రైస్‌ని తీసుకొని బాగా వాష్ చేసి డబుల్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్, మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి రైస్‌ని. సో ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పానండి. దీనికోసం కామెంట్లు పెట్టి నన్నేమి అనొద్దు. సో రైస్ ఉడికేలోపు నేను కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు పులిహోర కోసం, అలాగే చక్కెర పొంగల్ కూడా చేయాలనుకుంటున్నాను. దీనికోసం కొద్దిగా పెసరపప్పుని బాగా వాష్ చేసుకుని మునిగినంత వరకు నీరు పోసి దాన్ని కూడా నానపెట్టుకోవాలి. ఈ కుక్కర్లో అన్నం మనకి ఉడికి చల్లారేలోపు ఇవి కూడా బాగా నానిపోతాయి. సో ఇది మనం కుక్కర్ రైస్ పెట్టక ముందే నానపెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు కూడా ఎంత నానితే అంత బాగా గుజ్జొస్తుంది. అలాగే పెసరపప్పు కూడా ఎంత బాగా నానితే అంత ఫాస్ట్గా ఉడికిపోతుంది. కాబట్టి ముందే మీరు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. చూసారా, రైస్ ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత నేనైతే 4 సమభాగాలుగా రైస్ 4 బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. చూసారా, ఇది 1, అలాగే 2. ఇక్కడ నేను ప్లాస్టిక్లో వేసానని కామెంట్లు పెట్టద్దండి, ఎందుకంటే అన్నీ ఈక్వల్ బౌల్స్ చూపిద్దామని నేను తీసుకున్నాను. సో ఇది వెంటనే కుక్ చేసేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే పులిహోర కోసం హై క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో మీరు వండుకునే క్వాంటిటీని బట్టి మీరు రైస్ స్ప్లిట్ చేసి పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, 4 బౌల్స్. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బాణలి పెట్టుకుని దాంట్లో కావలసినంత జీడిపప్పు, ఈ జీడిపప్పు ఏ ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి. జనరల్గా అయితే ఇది ఎప్పటికప్పుడు మనం పులిహోరకి, చక్కెర పొంగల్కి, అలాగే దద్దోజనంకి మనం వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎందుకు ముందే డ్రై రోస్ట్ చేస్తున్నానంటే నాకు ఆల్రెడీ వేరే ఐటెంకి కావాలి, అందుకని వాటితో పాటు దీనికి కూడా కలిపి చేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే జీడిపప్పు కూడా పక్కన పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుందని చూపించాను. సో ఒక కప్పులోకి మనం ముందుగా ఒక వైట్ రైస్ ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, దాన్ని సెపరేట్ చేసి దాంట్లో పెరుగు వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఈ రైస్కి మనం పోపు పెట్టుకోవడమేనండి. పోపు పెట్టుకుంటే మనకి దద్దోజనం రెడీ అయిపోతుంది. మరి పోపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి నేను ఇక్కడ కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు వేగేలోపు ఒక చిన్న పచ్చిమిరపకాయ మీరు తీసుకునే కారాన్ని బట్టి కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ స్టేజ్లోనే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వేయించుకున్నాక దాంట్లో కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి మనం పెరుగన్నంలో మిక్స్ చేసి కలుపుకోవడమేనండి. నేను ముందు జీడిపప్పు వేయలేదు కాబట్టి ఇక్కడ ముందుగా నేను ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పుని ఇక్కడ వేసాను. చూసారా ఎంత క్రంచీగా అయిపోయో. సో దీన్ని పక్కన పెట్టుకోవడమేనండి. మనకు దద్దోజనం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పులిహోర చేసుకుందాం. దీనికోసం మరొక కళాయి స్టవ్ మీద పెట్టి మనకి రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం వేరుశనగుళ్ళు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, 2 నుంచి 3 మిరపకాయలు, ఎండుమిరపకాయలు మీకు కావాల్సిన కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఈ పప్పులన్నీ యాడ్ చేసుకోండి. సో నేను ఎంత రైస్ అయితే తీసానో దానికి కావాల్సిన క్వాంటిటీ చూపిస్తున్నాను. సో ఇందులోనే కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ పసుపు కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది కొంచెం మరుగు పైకి వచ్చిన తర్వాత మనకి రైస్ కలుపుకోవడానికి అనుగుణంగా ఉన్న టైంలో ఒక పావు చెంచా మిరియాల పొడి, అలాగే పావు చెంచా ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని ఇది బాగా దగ్గర పడుతున్న టైంలోనే మనం ఇక్కడ ముందుగా కుక్ చేసి ఉంచుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. దానికి ముందుగా మనం 2 పచ్చిమిరపకాయలు, ఇది ఆప్షనల్ అండి. 2 పచ్చిమిరపకాయలు ముందుగా ఎందుకు యాడ్ చేశానంటే చింతపండులో ఉడికి బాగుంటుంది. సో అందుకనే యాడ్ చేసి ఒకసారి కలిపి రైస్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. సో ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద ఉంటుండగానే అది కలుపుకోవాలండి. అలా ఉండడం వల్ల దగ్గరికి అయినప్పుడు అది అలాగే మనకి డ్రై అవుతుంది. సో మీకు ఎక్కువ పులుపు అయిపోతుంటే ఇక్కడ కొద్దిగా రైస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో నేను కొద్దిగా రైస్ వేసి అడ్జస్ట్ చేసుకొని చివర్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న జీడిపప్పు వేసి పక్కన పెట్టుకున్నానండి. సో 2 ప్రసాదాలు అయిపోయి మరి మూడో ప్రసాదం కోసం చక్కెర పొంగలండి. స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని అలాగే చిన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది డ్రై ఫ్రై అవ్వదు కదా, అందుకని నెయ్యిలో వేసాను. నెయ్యిలో వేస్తే తరువాత మనం పాలలో ఉడికించిన రైస్లో మిక్స్ చేసినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. సో ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో మనం ముందుగా ఇంకొక బౌల్లో సెపరేట్ చేసుకున్న రైస్ వేసి కొద్దిగా వాటర్ వేసి, ఎందుకంటే ఆ నెయ్యిలో రైస్ అంటుకుని మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసి, అలాగే ముందుగా మరిగించుకున్న పాలు కూడా వేసి ఎక్కువ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. నేను రెండింటి కాంబినేషన్ చేసుకుంటున్నాను. సో 2 వేసి ఒక్క మరుగొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టించుకున్న పెసరపప్పును కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని బాగా దగ్గరుండి కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా దగ్గరికి అయిన టైంలోనే 2 నుంచి 3 యాలకులండి దంచి ఆ పౌడర్ కూడా ఇక్కడ వేసుకోండి. వేసుకొని మరొక 2 నిమిషాలు కలిపి చిన్న పచ్చకర్పూరం అండి జస్ట్ చిటికెడు వేస్తున్నాను. చూసారు కదా, ఈ చిటికెడు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఒక్క 1 మినిట్ కలిపిన తరువాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరి, కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని దించేసుకోవడమేనండి. అంతేనండి, మనకి ఒకే రైస్తో అరగంటలో 3 ప్రసాదాలు చేసుకున్నాం. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ పండక్కి మీరు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా టైం సేవ్ చేసుకుంటూ చక్కగా మనస్ఫూర్తిగా భక్తిగా చేసుకోండి. మరి నచ్చింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఈ వంట చూసి ఎవరైనా ఈ విధంగా మీరు ఎట్ ఏ టైం 3 ప్రసాదాలు ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఆల్.